నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ పైన కంగనా రనౌత్ బీజేపీ పార్టీ ఎంపీ మాట్లాడినటువంటి మాటలంతా కూడా వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా మురికి కాలువల తరం, జంజీ తరం కాదు, వీళ్ళంతా మురికి కాలువల తరం అని చెప్పేసి మాట్లాడడంతో పాటు మరో సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయినటువంటి మోహన్ దాస్ సైతం కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. అక్కడ నేనున్నట్టయిదు ఉంటే పోలీసులు నివారించలేకపోయారు వాళ్ళ యొక్క నిరసనని. నేనే కనుక ఆ ప్రాంతంలో ఉన్నట్టయిదు ఉంటే వాళ్ళపైన కర్ఫ్యూ పెట్టి కాల్చి పడేసేటువంటి వాడిని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా నిరసనలో పాల్గొన్నటువంటి యువత డ్రెస్సింగ్ స్టైల్ పైన కానీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. సో ఇప్పటికే ఆ ఉద్యమం ఆగిపోయింది. బీజేపీ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లకి అంగీకరించిన తర్వాత ఈ విధమైనటువంటి దాడి ఏంటో అర్థం కావట్లేదు. ముఖ్యంగా జంజీ యువతరం అంతా కూడా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మండిపడతా ఉన్నది. ఇదే సంబంధించిన అంశంపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సందరెడ్డి గారు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. సో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. కాక్రోచ్ని చూస్తే నాకు కక్కొస్తుంది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కంగనా రనౌత్. సో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల కంగనా రనౌత్ అనే వ్యక్తిని చూస్తుంటే నాకు కక్కొస్తుంది. ఆమె కక్కొచ్చుడు కాదు, ఈ విద్యార్థులను చూస్తే ఉచ్చబడుతుంది. దానికి సిగ్గు లేకుండా సరిపోతుంది. ఇవాళ ఎన్నో మాటలు మాట్లాడింది. ఒక పార్లమెంటు సభ్యురాలంటే ఒక బాధ్యత గల వ్యక్తి. ఇవాళ విద్యార్థుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. మీరు ఎవరికి పుట్టిర్రే, మీరు ఎవరికి చేసిరే, అసలు ఈమె ఎక్కడ పుట్టింది, ఇది ఎవరికి పుట్టింది, వాళ్ళు దాని పెంపకం ఏంది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అనేది తను మర్చిపోయింది. అసలు తను మొత్తం బాధ్యత మర్చిపోయింది. ఒక పార్లమెంటు సభ్యురాలుగా ఒక బాధ్యతగా విద్యార్థుల మీద అట్లా మాట్లాడొచ్చా? ఈరోజు వాళ్ళందరూ కూడా జెన్యున్గానే మొత్తం అందులో పాల్గొన్న వాళ్ళు కానీ వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిండ్రు, అసలు టియర్ గ్యాస్ ప్రయోగించిండ్రు. మోడీ గారు క్షమాపణ చెప్పలేదు ఇప్పటివరకు. ఇంకా ఇక్కడ బాధ్యత కూడా తీసుకోలేదు అమిత్ షా గారు. ఇవాళ విద్యార్థులు అంటేనే కదా ఉద్యమాలు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ రైట్ గురించి వాళ్ళు అడిగినరు. ఇవాళ 100% ఇలా విద్యార్థుల విజయం ఇది, యువత. ఎందుకు అంటే ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ తప్పు చేసిందని ఒప్పుకుంది ఇక్కడ. కాబట్టి ఇవాళ విద్యాశాఖ మంత్రి ఇవాళ రాజీనామా చేసిండు. మేము కూడా అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి డెఫినెట్గా ఈ విజయం విద్యార్థులదే చెప్పినాం. కాబట్టి విద్యార్థులకు దేశానికి వెన్నుముక్క. ఇవాళ మోడీ గారు భయపడే రాత్రికి రాత్రి వీడియో రిలీజ్ చేసిండు. ఆ మాటల్లో వణుకు కానీ అది కానీ చూసిండు కదా. ఒక విద్యార్థి దేశం మొత్తం కదిలొస్తే ఎట్లుంటుంది. అదే రాహుల్ గాంధీ గారు ఇలా ఆయన ప్రాణాలు కూడా అర్పించడానికి ఇవాళ విద్యార్థులతో పాటు ఇలా పాల్గొన్నాడు. మీరు ఆ రోజు చూసిండు కదా. అసలు ఆ తొక్కిసలాట ఏమైపోతుందో అనిపించింది మనకు. అంటే ఆయన ప్రాణం కూడా అర్పించడానికి అసలు లెక్క చేయకుండా వెళ్ళిపోయిండు. అంటే అది అలా ఉండాలి. ఎందుకు ఆల్రెడీ ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఇటువంటి వీళ్ళంతా కూడా జంజీ కాదు, వీళ్ళు మురికి తరం యువత, వీళ్ళంతా వీళ్ళకైనా సిగ్గు బుద్ధి రాలేదు. బీజేపీ పార్టీలో ఎట్లా ఉందంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం, ఎవరి కోసం అయ్యేది, ఎవరి కోసం వీళ్ళు మాట్లాడేది, ఎవరి కోసం చేస్తున్నారు. ఇంతగా దేశద్రోహుల విద్యార్థులు అంటే ఎవరు? ఇవాళ విద్యార్థులు దేశానికి వెన్నుముక్కలు లాంటి వారు. ఈ కంగనా రనౌత్ అనేది అది ఎంత వేషముండంటే, అది గతంలో ఒకసారి నల్ల చట్టాల గురించి ఒక ఎయిర్పోర్ట్లో మాట్లాడినప్పుడు అక్కడ ఒక పోలీసు చెంప మీద కొట్టింది, ఒక మామూలు పోలీసు. అయితే సిగ్గురాల అయినా కూడా ఈరోజు మళ్ళీ విద్యార్థుల మీద అట్లా మాట్లాడుతుందంటే చెప్పు తీసుకొని కొడతారు విద్యార్థులు. ఏమనుకుంటుంది? విద్యార్థుల జోలికి రావద్దు. విద్యార్థి దశ అనేది ఒక ఉద్యమాల గడ్డ. అది విద్యార్థి అనే వ్యక్తి నా రాజ్యాంగాన్ని రాజ్యాంగం నాకు ఇచ్చింది, నేను అడుగుతున్నా అనేది. అట్లా అడగానికే కాదు, దీన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి దీన్ని పార్లమెంట్ సభ్యురాలు చేస్తే కుక్కలు తీసి సింహాసనం కూర్చోబెట్టినట్టుంది. ఇదేంది, దీని బతికేంది, ఇది ఎంత ఉంటుంది. ఈరోజు 100% ఈమె మాటలను 100% అక్కడ జంజీ అంటున్నావు కదా, ఎవరు కాకరోజులు వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తే ఉరికించి కొడతారు. విద్యార్థులకు అన్నీ తెలుసు. వాళ్ళందరూ అసలు ఎట్లా కొడుతున్నారు తెలుసా, లాఠీ చార్జ్ చేస్తుంటే. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చదువుకోమని పిల్లల్ని అది చేస్తే పాపం వాళ్ళు మరి నీటిలో వాళ్ళు తప్పు జరిగిందనే కదా వాళ్ళు వచ్చింది రోడ్డు మీదకి, ఊరికే కాదు కదా. ఈ తప్పు ఎవరిది, ఈ బాధ్యత ఎవరిది, ఈ బాధ్యత వహించదా? ఇవాళ ఆమె ఒక పార్లమెంట్ సభ్యురాలండి, ఒక మహిళగా. వీళ్ళందరూ పిల్లలు ఇప్పుడు విద్యార్థులలో మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఈమెకు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇవాళ వాళ్ళ ఒక బాధ్యతతోని ఒక దేశ ద్రోహిలాగా మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టుగా. నువ్వు ఇవాళ ఈ యువతనే ఇవాళ మోడీ గారికి ఓటేసింది, ఓటేసి తప్పు చేసినామంటారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు రావాలి, ప్రధానమంత్రి కావాలంటున్నారు. ఇవాళ మోడీ గారు నేనే కర్త క్రియ కర్మ అనుకున్నారు. బీజేపీకి మేము అది లేదు,
అసలు మాకంటే ఎవడు సాటి లేడు అనుకున్నాను. ఇవాళ విద్యార్థుల విజయం వెనుక 100% మీరు ఒప్పుకుంటున్నారు. ఇది విద్యార్థుల విజయం. ఒకసారి విద్యార్థులదండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి, ఏ ఉద్యమ నాయకుడు కానివ్వండి, ఏ ఎంప్లాయీ కానివ్వండి, ఒక విద్యార్థి దశ నుంచి పోరాటం అనేది ఉంటుంది. అడిగే రైట్ లేదా? ఎందుకు అడిగారు చెప్పండి? వాళ్ళని ఎన్ని రకాలుగా అసలు ఈ పోలీసులు ఎంత లాఠీచార్జ్ చేశారు అసలు. అది నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. ఏం చేయలేని పరిస్థితిలో అంతగానం ఇవాళ ఎవరో చెప్తే పిలిస్తే వచ్చిన వాళ్ళు గారు వీళ్ళు. చదువుకున్న వ్యక్తులు, వాళ్ళ రైట్ మంచి, వీళ్ళేమో ఎల్కేజీ స్టూడెంట్స్ కాదు, వీళ్ళు చదువుకున్న వ్యక్తులు. 100% మాది మేము సాధించుకుంటామంటే 100% విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. సో వాళ్ళకి చదువు లేదు, సంస్కారం లేదు, ఏది లేదు. అసలు వీళ్ళని ఎవరు కంటున్నారో తెలియదు, ఎవరు పెంచుతున్నారో తెలియదు అన్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఆ విధమైనటువంటి దానికి సిగ్గుందా అసలు? దీన్ని ఎవడు కన్నాడు? ఇది ఎవరికి పుట్టింది అని విద్యార్థులు అడిగితే ఇది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఇది ఎవడు, దీని అమ్మవడు, దీని అయ్యవడు, అసలు దీన్ని పుట్టుకేందని విద్యార్థులు ఒకవేళ అడిగితే దీని ముఖం ఎడబెట్టుకుంటుంది. ఒక పార్లమెంట్ సభ్యురాలుగా, ఒక మహిళగా, ఆమె పార్లమెంట్ సభ్యురాలు కాబట్టి నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఆమె మాట్లాడినవి చీప్ పాలిటిక్స్ అంటారు చూడివి, ఇది చీప్ పాలిటిక్స్ అనమాట. నేను చెప్పాను కదా, ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొని వచ్చేసి పార్లమెంట్లో కూర్చోబెడితే మోడీ మెచ్చుకోవడానికో, బీజేపీ వాళ్ళు మెచ్చుకోవడానికో మాట్లాడుతుంది. గడ్డి తింటుందా ఇంకేమన్నా తింటుంది అది? విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? విద్యార్థులు తలుచుకుంటే, యువత తలుచుకుంటే దేశం అతలాకృతం అవుతుంది. పిల్లలు రెచ్చగొట్టొద్దు. వాళ్ళు అడిగింది సమన్వయం పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. సో వాళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉండేది కదా సార్. ఈమె తెలుసో తెలియక మొదటిసారి పార్లమెంట్కి వెళ్ళింది కాబట్టి సార్ మాట్లాడింది సార్, ఆమెను కూడా కొంచెం హెచ్చరించాల్సిన అవసరం ఉండేది. నేను అదే చెప్తున్నాను కదా, బీజేపీ పార్టీ దేనికి స్పందించరు. ఏదన్నా మతాల గురించి, కులాల గురించి అనే ఉరికొస్తారు. కానీ ఇట్లాంటి యువతను అంటుందంటే వాళ్ళు అనిపిస్తున్నారు, ఒక లేడీతో అంటే ఏం కాదులే, లేడీ ఏదన్నా జల్తుంది అని తాట తీస్తారు. ఇక్కడ విద్యార్థుల ఎవరు కూడా వాళ్ళని చూస్తే వీళ్ళకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. కాబట్టే కదా ఇంతమంది ఉన్నారండి, ఇంతమంది పార్లమెంట్లో ఉన్నారని ఎందుకు మాట్లాడట్లేదు బీజేపీ వాళ్ళు? వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె వ్యాఖ్యలను ఎందుకు సమర్థిస్తున్నారు? బీజేపీ పార్టీకి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు 100% ఆమె మాట్లాడిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క భాష దేశాన్ని ఊపేస్తుంది. ఆమె మాట్లాడే భాష ఏంటండి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఆ స్థాయి ఎందుకు మర్చిపోతున్నావు అనేది ఇవాళ నేను కంగనా రనౌత్ని అడుగుతున్నా. ఒక పక్కన ఆమె ఆడ నిరసనలో చాలా మంది నిరసనకారులు, ముఖ్యంగా అమ్మాయిలు కూడా వాళ్ళ ధైర్య సాహసాలు మనం అందరూ కూడా చూసినాం. సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, సో వీళ్ళు డ్రగ్స్ మత్తులో ఉన్నారు, వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారు, వీళ్ళు ఈ మత్తులో ఉండి ఉద్యమాలు చేసుకుంటారు, సెల్ఫీలు దిగుకుంటూ. ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటిది, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు. ఒకటి చెప్పనా, నువ్వు వచ్చిందే సినిమా ఫీల్డ్ నుంచి, నువ్వు అందాలను ఆరబోస్తూ బిగినీలు వేసుకొని నీ సక్కదనాన్ని మొత్తం దేశం మొత్తం చూపించినాక పార్లమెంట్లోకి వచ్చి దయ్యాలు వేదాలు మంత్రించినట్టుగా మాట్లాడకే పిచ్చి మొహందానా. ఒకతేమో బిగినీలు ఒకతేమో బట్టలు మా ఇష్టం అంటది, ఒకతేమో పొట్టి బట్టలతోనే అంటారు. మీకు ఏం రోగాలు పుట్టినాయి నాకు అర్థం కాదు, మీ పని మీరు చూసుకోవచ్చు కదా. వాళ్ళ బట్టల మీద విద్యార్థుల దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అస్సేమేస్తుంది. అసలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇలా పొట్టి బట్టల గురించి మాట్లాడితేనేమో మా డ్రెస్సులు మా ఇష్టం అండి, మా స్వేచ్ఛ మా ఇష్టం అండి అని ఒకతంటది. ఒకతేమో పొట్టి బట్టల గురించి మాట్లాడుతుంది. మీ ఇద్దరిని ఉద్దేశించి మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడితేనేమో మాలాంటి వాళ్ళని ఏమంటారు, మా సంస్కారమే లేదంటారు, మా కంపే అంటారు. సాంప్రదాయాల గురించి, కుటుంబాల గురించి మీరు మాట్లాడతారు. మీరిద్దరిని ఉద్దేశించి అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇవాళ మోడీ గారు ఏదో నిన్ను చూసి ఏదో టికెట్ ఇస్తే నువ్వు గెలిచినావు, ఇలా దేశంలో ప్రధానమంత్రి పుణ్యాన నువ్వు గెలిచినావు. ఇవాళ నువ్వు దేశంలో యువత ఓటేస్తే గెలిచిన దానివి పార్లమెంట్లో కూర్చొని పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటున్నావు అంటే నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇవాళ నీవే చెప్పాలమ్మా. ప్రతివేత పరమాణం పడితే తెల్లారవరకు చల్లారలేదంట. బట్టల గురించి మీరే చెప్పాలమ్మా, ఇజ్జతుల గురించి మీరే చెప్పాలి, పద్ధతుల గురించి చెప్పాలి, సాంప్రదాయాల గురించి, కుటుంబాల గురించి మీరే చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ స్థాయిలో ఉన్నావు? ఇలా విద్యార్థులు తలుచుకుంటే రోడ్ల మీద తిరగలేరు మీరు, గుర్తుపెట్టుకోండి. ఇలా పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు 20-22 ఏళ్ళ పిల్లలు వాళ్ళ జీవితంలో అన్నీ కోల్పోతున్నప్పుడు 100% వాళ్ళు అడుగుతారండి, ఎందుకు మీ మోడీ నిన్నెందుకు నువ్వు మాట్లాడిన తప్పని ఎందుకంటలేడు? అమిత్ షా గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ మోడీ భయపడ్డాడు కాబట్టి 3 గంటలకు వీడియో పెట్టిండు. అది తెలియదా నీకు? ఎందుకు మరి మీరు తప్పు చేయకపోతే, విద్యార్థులదే తప్పు అయినప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేశారు? అది మాట్లాడండి.
నోరు ఉంది కదా, నేను ఎర్రగా బుర్రగున్నా, నేను ఏం మాట్లాడినా వెళ్తుంది కాదు, తాట తీస్తారు. విద్యార్థుల జోలికి వచ్చినాక తాట తీస్తా నేను చెప్తున్నా. విద్యార్థుల జోలికి రావద్దు. వాళ్ళకి మనము బాధ్యత వహించాలి మనం. ఎందుకంటే రేపు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. విద్యార్థులు అన్ని కోల్పోయినరు. ఒంటి మీద సోయి లేకుండా దేని లేకుండా మీ నీటిలో మీ ఇష్టం వచ్చినట్టు లీకేజీలు చేసుకుంటే మీకు ఏమైనా చేసుకుంటే మళ్ళీ మీరు పరీక్షలు పెట్టి మీరు ఏం చేస్తున్నా చూస్తూ ఉండి ఎవరు అడగదు మిమ్మల్ని. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అరెస్టులు చేస్తారు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద విష ప్రయోగాలు చేస్తుంటారు. ఇది మీ సంస్కృతి, ఇది మీ సాంప్రదాయమా? బీజేపీ పార్టీ ఏమనుకుంటుంది? 1000 సంవత్సరాలు బతకాలనుకుంటుందా? విద్యార్థులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? కక్కొస్తుంది. అది నీ ముఖం చూస్తుంటేనే కక్కొస్తుంది, నీ అవతారం చూస్తేనే కక్కొస్తుంది. ఎందుకంటే తిరిగి చూసుకో, నువ్వు సినిమాలో నటించినప్పుడు బాగానే ఉన్నావు, నటన ఫుల్ వస్తుంది నీకు, ఏదైనా నటించగలుగుతావు, ఏదైనా మెప్పించగలుగుతావు. కానీ ఇది రాజకీయం అమ్మా. రాజకీయాలలో చాలా ఉంటాయి, నేర్చుకో. ఒక పార్లమెంట్లో ఎట్లా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. ఏదో నువ్వు మాట్లాడంగానే కాదు, పార్లమెంట్లో ఏది మాట్లాడినా కూడా దేశం మొత్తం ప్రజలు చూస్తారు. ఎంత బాధ్యతగా ఉండాలి. మీరందరూ ఇవాళ ఒక దేవాలయంలో కూర్చొని మీరు మాట్లాడుతుంటే ఒక స్పందన రావాలి ప్రజలలో స్పందన లేదు. విద్యార్థుల దశ ఎందుకురా నాయన మీ బీజేపీ పార్టీ ఉంటేంది ఊడితేంది. సో అశ్లీలత అసభ్యత కనబడుతుందట అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. చాలా మంది పిల్లలు రీల్స్ చేసింది కాదు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా రీల్స్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ విద్యార్థులు కూడా కాదు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. విద్యార్థులు కాదని ఎవరున్నారు ఒకసారి చెప్పమండి. యువత విద్యార్థి కాదా? కొంతమంది అంటున్నారు కదా, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు. మరి దేశం వీళ్ళ చేతిలోనే ఉంది కదా, మరి అరికట్టవచ్చు కదా. మరి ఇన్స్టాగ్రామ్ వల్ల ఇన్ని కొంపలు అంటుకోబోతున్నాయి, ఇన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి కదా. మరి మగపిల్లల్ని ఆడవాళ్ళు చంపుతున్నారు, ఆడవాళ్ళు మగపిల్లలని చంపుతున్నారు కదా. మరి చట్టాలు మారవచ్చుగా, మీ చేతుల్లోనే ఉంది కదా. ఉందా లేదా? బీజేపీ చేతుల్లోనే ఉంది కదా. మరి ఎందుకు చట్టాలను మారుస్తలేరు? ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే మరి ఎందుకు మారవట్లేదు? మరి మారవాలి కదా, చట్ట సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. 33% రిజర్వేషన్ అన్నది ఏడిస్తారు మీరు? ఇచ్చిరా? మరి ఇన్ని పెట్టుకున్నారు, ఇన్ని ఉన్నారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిపించుకున్నారు, మహిళలకు ఏడ రెస్పెక్ట్ ఇస్తున్నారు చెప్పండి. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ప్రధానమంత్రి బాధ్యత కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్పంగానే కాదు కదా. కేంద్ర ప్రభుత్వం మీద ఏది బిల్లు పాస్ కావాలి, ఏదన్నా కూడా పార్లమెంట్లోనే కదా బిల్లు పాస్ కావాల్సింది. మరి ఎందుకు తీసుకోవట్లేదు మోడీ గారు ఈ విషయంలో? ఇంతమంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఫోక్సో చట్టంలో ఎంపీల కొడుకులు అరెస్టులు అవుతారు, అన్నీ అవుతారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇవన్నీ వర్తించవా మీకు? అంటే మీరు ఏది చేసినా నచ్చుతుంది. విద్యార్థులు ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద కక్కొస్తున్నది, ఉచ్చబడుతుంది. ఒకరికి సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమన్నా. విద్యార్థులకు తోడదిస్తాం కొడుక చెప్తున్నా, ఒక్కడే చెప్తున్నా, కంగానా నీకే చెప్తున్నా, చెప్పు తీసుకొని కొడతాం నిన్ను. కానీ ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యురాలని గమ్మున ఉంటున్నాను తప్ప విద్యార్థుల మీదకి వచ్చినావు అనుకో వాళ్ళ తరపున ఒక అమ్మగా చెప్తున్నా, నేను నీకు ఒక్కడే చెప్తున్నా. గయాసల్గా బుల్గాయ క్యా? సిగ్గు శరం అక్కల్నియే తెరకు. సో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఒక మాట్లాడుతూ ఉన్నాడు నిన్న. రెండు మాట్లాడిన, ఒకటేమో నేను కనుక ఆ నిరసన దగ్గర ఉన్నట్టయితే ఉంటే కర్ఫ్యూ పెట్టి ఎవరైతే నిరసన చేస్తున్నారో వాళ్ళని కాల్చి పడేసేటువంటి వాళ్ళు. ఏం పీకిండంట మరి? ఈయన వచ్చి పీకుతుంటే వాడు ఆపిండంటనా? వచ్చి చూడాలి. అప్పుడు ఉట్టిగా గాలి మాటలు మాట్లాడి మోడీ మెచ్చనీకనో, అమిత్ షా మెచ్చనీకనో, ఇంకోటి మెచ్చనీక కాదు. ఇది ప్రజలది కాదు. ఇవాళ విద్యార్థి విజయం. వాళ్ళ హక్కులు వాళ్ళు అడిగినారు. 100% వాళ్ళకి రైట్ ఉంది. మీరెవడయ్యా? ఇవాళ ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే మీరు ఎవడో రాజు ఎవడో మంత్రి ఎవడో. ఇవాళ యువతనే కదా ఓటేసింది. ఎన్నోసార్లు మీ మోడీ గారే చెప్పిండు, యువత 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 అన్నాడు. మహిళొంక యువతక అన్నాడు. మహిళల మీద అత్యాచారాలు జరిగితే పట్టించుకోరు, చిన్నపిల్లలను చంపినా పట్టించుకోరు, 9 ఏళ్ళ పిల్లల మీద జరిగిన పట్టించుకోరు, అత్యాచారాలు జరిగినా పట్టించుకోరు, ఇవాళ పేపర్ లీకేజీలు చేసినా కూడా పట్టించుకోరు. అడిగితే మాత్రం ఇవాళ వాళ్ళు మురుకు కాలువలు, వాళ్ళు అది అని మాట్లాడుతున్నారు. మీరేందని 1 ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. మన గతం ఏందో చూసుకోవాలి. ఏదో మనం ఒక హోదా వచ్చిందని హోదాకు ఒక బాధ్యత వహించాలి. సినిమాలు ఎట్లా చేసినా వెళ్తుంది, బయట ఎట్లున్నా ఉంటుంది. ఒక పార్లమెంట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక పార్లమెంట్ సభ్యురాలుగా సిగ్గుపడుతున్నాం మేము ఇలా. ఒక మహిళగా అందంగా ఉండంగానే అందంగా తయారం కావడం కాదు, గుణం కూడా అందంగానే ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? విద్యార్థుల గురించి. విద్యార్థులు అంత చీపా? ఇంకా తొలి వెలుగు తరపున కూడా నేను విద్యార్థులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక అమ్మగా, మీరు నా బిడ్డల్లాంటి వాళ్ళు, మీరు సమన్వయం పాటించండి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ మీకు ఏది జరిగినా కూడా వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. కన్నందుకు వాళ్ళు బాధపడతారు. మీరు సమన్వయం పాటించి మీ రైట్స్ని మీరు కాపాడుకోండి. ఇట్లా దెబ్బలు తిని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, మీ భవిష్యత్తుని అంధకారంలో చేసుకోకండి. రాజ్యాంగం మీకు స్వేచ్ఛనిచ్చింది, అడిగే హక్కునిచ్చింది. కానీ
ఈరోజు మీకు ఏదైనా అయిపోతే ఎంతోమంది తల్లులు ఇవాళ వాళ్ళ బాధను మేము చూడలేకపోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా సమన్వయం పాటించి ముందుకెళ్ళాలని యువతకు మాత్రం నేను ఒక అమ్మగా చెప్పదలుచుకున్నాను. ఆ రోజు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసినప్పుడు వాళ్ళని వచ్చి గుంజు కొడుతున్నప్పుడు కంట్లో నీరు వచ్చి ఒంట్లో వణుకొచ్చింది. నాకు ఒక బాధ, ఒక అమ్మ గుండె పిండేసింది. కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అసలు ఒక పిల్లల ఒక్కొక్క నెత్తి పగిలింది. విద్యార్థులు అంటే కొంతమందికి జాబులు రాలేక పీజీలు చేసుకుంటా, డబుల్ పీజీలు చేసుకుంటా 30-35 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో 10 సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇదే. 10 ఏళ్ల పాలనలో జరిగింది కూడా ఇదే. విద్యార్థులకు ఉద్యోగాలు రాక ఉస్మానియా యూనివర్సిటీలో నెత్తి మీద బొచ్చు పోయి ముంద బొజ్జలు పెంచుకొని ఉద్యోగాలు రాక ఈ రకంగానే తయారైపోయింది. సేమ్ దేశంలో పరిస్థితి ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా గట్లే ఉండేవి మొన్నటి వరకు. సో మహిళల పైన అత్యాచారాలు జరిగితే కొంతమంది మహిళలు ఆస్వాదిస్తున్నారట దీన్ని. అంటే రేపులు అన్నది ఇక్కడ ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయినటువంటి మోహన్ దాస్ అంటున్నటువంటి మాట. నేను అంటున్నా కదా, వాళ్ళకి తలకాయ ఉందో తలకాయ లేదో, అమ్మకు పుట్టిరో పుట్టలేదో, వీళ్ళు ఒక పద్ధతి తెలుసో తెలియదో, మనిషికి అన్నం తింటారో గడ్డి తింటారో, ఈ మాట్లాడిన వాళ్ళకైతే నేను చెప్తున్నా ఆయన చదువేందో ఆయన సంస్కారం ఏందో, మరి వాడేం ఎంజాయ్ చేస్తాడో. ఇక నేను ఇప్పుడు ఏదన్నా అన్న అనుకో, ఇక మళ్ళీ అది గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మీద జరిగితే వాళ్ళు అట్నే ఎంజాయ్ చేస్తారట్నా? మరి అడుగుదాం, వాళ్ళ ఇంట్లో మీద ఏదైనా జరిగింది అనుకోండి, జరిగితే మరి మీరు ఎంజాయ్ చేసిరని అడుగుతారు. సిగ్గుందా? కొంచెం అన్న సిగ్గుందా? అంటే అత్యాచారాలు చేసి ఆస్వాదిస్తున్నాడు, వీడు ఆస్వాదిస్తున్నాడే మరి అట్లనే, వీడు అలాంటి క్యాడరే. అసలు ఏం మాట్లాడుతున్నాడండి నిజంగా చెప్పండి. ఒక బాధ్యత గల వ్యక్తులు ఇట్లా మాట్లాడుతుంటే ఇక మాలాంటి వాళ్ళని మాట్లాడితేనేమో దాన్ని ట్రోల్ చేస్తారు, అత్యాచారాలు జరిగితే ఆస్వాదిస్తారు. సిగ్గుందా నిజంగా? వేరే వాళ్ళు వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్ ఇలాంటి వాళ్ళని. ఏం మాట్లాడతాను తమ్ముడు? ఒక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అసలు నిజంగా దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. అందరూ అదే అంటారు, మేము కావాలని మేము అనుకున్నది ఏరుకోరి మోడీ అనుకున్నాం. మోడీ అంటే ఏందో మాకు తెలిసిపోయింది. బీజేపీ అంటే అర్థమైపోయింది. ఇంకొకసారి అధికారం కాదు, ఒకసారి అవకాశం కూడా ఇవ్వము అని చెప్పేసి యువతలో మాత్రం బాగా బలంగా స్ట్రాంగ్గా ఉన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, బాధ్యత వహించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఇక్కడైనా మీరు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. బాధ్యత వహించి విద్యార్థుల క్షమాపణలు చెప్పాల్సిన అవసరం బీజేపీ పార్టీ పైన ఉంది. వాళ్ళని రెచ్చగొడుతుందా మీరట కదా? మీ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి విద్యార్థుల వెనకాల ఉండి ఈ విధమైనటువంటి దేశంలో అలజడులు సృష్టించడం. మేము రెచ్చగొడితే రెచ్చిపోయేంత చిన్నపిల్లలు ఏం గారాలు, వాళ్ళకి మద్దతు ఇచ్చినాం. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక అమ్మగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, రైట్ అనిపించింది. ఎందుకంటే పేపర్ లీకేజీలు చేసుకుంటా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్జామ్లు ఫెయిల్ చేసుకుంటూ పాస్ చేసుకుంటూ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అడగొద్దా మిమ్మల్ని? అంటే అడిగే రైట్ మాకు లేదా? ప్రతిపక్షానికి చాలా రైట్ ఉంటుంది. మీరు మీరు అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో మాకు రైట్ లేదని మీరు ఎట్లా చెప్తారు? మీకు చెప్పే రైట్ మీకు ఎక్కడిది? రెచ్చగొట్టకుండా మరి చూసుకో, మరి నువ్వు అలాంటి తప్పులు జరగకుండా చూసుకో, రెచ్చగొట్టడం కాదు. అది మీరు చూసుకోవాలి. కానీ గురిగించ నేను నల్లగున్నది చూసుకొని ఎర్రగున్నాను ఎట్లా అనుకుంటుంది? సో చాలా మంది పైన కూడా ఆమె ఇంకా కూడా కామెంట్లు చేయడం జరుగుతుంది. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సౌరవ్ దాస్ అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి. నీకు 28 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు ఏం సాధించావు? నువ్వు 28 ఏళ్ళు వస్తే నువ్వు నిరుద్యోగి ఎట్లయితావు, విద్యార్థి ఎట్లయితావు? నేను 28 ఏళ్లలో నేను 2 జాతీయ అవార్డులు నేను తీసుకోవడం జరిగింది, నువ్వేం చేసినావు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నటువంటి. జాతీయ అవార్డులు వస్తాయి, మరి ఏముంది, అన్ని కొని చూపిస్తే అన్ని అవార్డులు వస్తాయి. వాళ్ళు చదువుకున్న వ్యక్తిని అట్లా మాట్లాడొచ్చా? అసలు ఈమె ఎవరండి? ఈమెకి ఏం రైట్ ఉందండి ఇట్లా మాట్లాడడానికి? ఈమెకి ఏముంది? మూతి పనులు రాలగొడతారు, ఏమో అనుకుంటుంది ఇష్టం వచ్చినట్టు. నీ పార్లమెంట్ గెలిపించిన వాళ్ళకు అక్కడ ఏముందో, అక్కడ సమస్యలు ఏమున్నాయో అవి చూసి మాట్లాడు. ఎవరు పడితే వాళ్ళని మాట్లాడితే పండు రాలగొడతారు. ఆడ ఉట్టినే కాదు, ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. 28 ఏళ్ళు అవుతాడో, 30 ఏళ్ళు అవుతాడో, 35 ఏళ్ళు అవుతాడో, యువతకి ఒక వయసు ఉంటుంది, దానికి ఉద్యోగానికి సమయం ఉంటుంది. వాళ్ళ హక్కును వాళ్ళు అడుగుతున్నారు. నీది నువ్వు చక్కగా చూసుకో. ఇవాళ వాళ్ళందరూ కలిస్తే వాళ్ళు ఓటేస్తేనే నువ్వు ఎంపీ అయినావు తల్లి. నువ్వేదో మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇదే పోయి నీ పార్లమెంట్లో మాట్లాడు. ఒక్కొక్కడు ఉరికించి కొడతాడు. ఉట్టిగానే మనం టీవీల ముందర కూర్చొని మనం ఒక సెలబ్రిటీ అని మాట్లాడడం కాదు. సెలబ్రిటీ వేరు, ఒక బాధ్యత గల మీరు ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నారు. మీరు పార్లమెంట్ సభ్యురాలు, మీరు నాటే జోకు. అవకాశం అందరికీ రాదు, దేవుడు అదృష్టంగా భావించాలి. ఇవాళ మీరు ఒక హీరోయిన్గా అవకాశం వచ్చింది, దేశంలో ఒక పార్లమెంట్ సభ్యురాలుగా వచ్చింది, అందరికీ రాదు. ఇన్ని కోట్లాది కొంతమంది ప్రజలు మహిళలు ఉన్నారు. ఒళ్ళు ఎంత దగ్గర పెట్టుకోవాలి? నోరుంది కదని మోరా ఇంకేమన్నా? నాది ఇష్టం వచ్చినట్టు మాట్లాడనీకే ఎవరిని పడతాడని మాట్లాడేస్తావు.
మరి ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అవుతున్నారు వీళ్ళు. ఎట్లా అంటే మరి ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో మరి కేంద్ర మంత్రి కావాలేమో మరి, అందుకని ఈ వ్యాఖ్యలను చేస్తే ట్రోల్ చేస్తే ఈమెను జర ఎర్రగా బుర్రగా ఉంది కదా మరి అందరు చూస్తారు, నేను ఏది మాట్లాడాను అంత ఉండదు. విద్యార్థులకు వాళ్ళది ఏందో చూపించింది కదా, యా అది దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు ఇక్కడైనా నోరు జాగ్రత్త పెట్టుకోకపోతే ఏం జరిగినా కూడా రేపు అడిగేటోడు కూడా ఎవడు ఉండడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి సంగారెడ్డి గారు అయితే గట్టి వార్నింగ్, ముఖ్యంగా ఎందుకంటే ఒక నిరుద్యోగులను పట్టుకొని కాక్రోజులను చూస్తే కక్కొస్తుంది, బట్టల పైన డ్రెస్సింగ్ స్టైల్ పైన చంపేస్తాం, మిమ్మల్ని నరికేస్తాం అన్నటువంటి వ్యాఖ్యలు ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక పక్కన ఆమె పార్లమెంటు సభ్యురాలుగా నేను గౌరవిస్తున్నప్పటికీ సైతం కూడా నువ్వు మాట్లాడేటువంటి మాట తీరు కావచ్చు, నువ్వు వాడుతున్నటువంటి భాష తీరు సరైనది కాదు, మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జంజీ యువతతోటి పెట్టుకుంటే కాక్రోజుల పవర్ ఏంటో వాళ్ళు ఇప్పటికే చూపెట్టడం జరిగింది. మోదీ అర్ధరాత్రి వీడియో చేసేంత వరకు తీసుకురావడం జరిగింది. యువతతో పెట్టుకోవద్దు అని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అలాగే యువతని అలాగే నిరుద్యోగికి అన్యాయం జరిగినట్లయితుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనకాల ఉంటుందన్నటువంటి అంశాన్ని సైతం కూడా సంగారెడ్డి గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.